గోదావరి తీరంలో ఉన్న ఒక పల్లెటూరు. ఉదయం సూర్యోదయం సమయం. భద్రయ్య ఇంటి ముందు ఒక అందమైన కపిల ఆవు కట్టుంది. భద్రయ్య ఆవు పాలు పితుకుతున్నాడు. అతని భార్య పార్వతి పక్కనే ఉండి ముగ్గు వేస్తూ ఆవుతో ఆప్యాయంగా మాట్లాడుతోంది. లోపల ముసలి అత్తగారు అంజమ్మ పాడుకుంటూ ఆకు ఒక్క దంచుకుంటుంది. ఏమండి, మన లక్ష్మి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. నిన్న మీరు దానికి తెచ్చిన పచ్చగడ్డి భలే ఇష్టపడింది. చూడండి, దాని కళ్ళల్లో ఎంత ప్రశాంతత ఉందో. మూగ జీవాలైనా వాటికి కూడా ప్రేమ తెలుస్తుంది. మనం ఎంత ఆప్యాయంగా చూసుకుంటే అవి మనకు అంతకంటే ఎక్కువ మేలు చేస్తాయి. అవునే పార్వతి, మనకు కన్నబిడ్డలు లేకపోయినా ఈ గోమాత మనకి బిడ్డతో సమానం. 10 ఏళ్ల క్రితం కరువు వచ్చినప్పుడు మనకు అన్నం పెట్టి బ్రతికించిన దేవుడు ఇది. చూడు, ఈ రోజు 2 కుండల పాలు ఇచ్చింది. ఈ పాలు తీసుకునెళ్ళి పక్క ఊళ్ళో ఉన్న కోటయ్య కొట్టుకిస్తే మనకి కావలసిన బియ్యం పప్పులు కొనుక్కోవచ్చు. పార్వతి కాస్త అమాయకంగా, అదేంటండి, మన పాలు దేవుడి ప్రసాదం లాంటివి, స్వచ్ఛమైనవి కదా. మరి ఆ కోటయ్య కాడేమో పాలల్లో సగం నీళ్లు కలిపి ఊరంతా అమ్ముతాడని మొన్న మళ్ళీ చెప్పింది. మన స్వచ్ఛమైన పాలు తీసుకెళ్లి ఆ కల్తీ వ్యాపారానికి ఎందుకు ఇవ్వాలి? మన ఊరి వాళ్ళకే అమ్ముకోవచ్చు కదా. వాడికైతే దేవుడు భయం లేదు, మనకెందుకు ఆ పాపం? భద్రయ్య తల పంకించుకుంటూ, హరే పిచ్చిదాదా, నువ్వు పైకి అమాయకురాలు అనుకున్నాను, కానీ నీ బుర్రలో చాలా ప్రశ్నలే ఉన్నాయి. మన ఊళ్ళో అందరికీ ఆవులున్నాయి, మన దగ్గర ఎందుకు కొంటారు? పక్క ఊళ్ళో పాలకు గిరాకీ ఎక్కువ. పైగా కోటయ్య పెద్ద వ్యాపారి. మనం నేరుగా వెళ్లి అమ్మితే ఎవరూ కొనరు. వాడికే ఇవ్వక తప్పదు. సరే, పాలు తోడు పెట్టావా? నేను వెళ్ళొస్తాను. అంజమ్మ లోపల నుండి వస్తూ కర్ర పట్టుకుని, ఓరే భద్రయ్య, ఆ కోటయ్య కాడు బట్ట అమాయకుడ్రా. వాడు డబ్బులిచ్చేటప్పుడు కళ్ళు అప్పగించి మరీ చూసుకో. వాడి మాటలు కోటలు దాటుతాయి, పనులు మాత్రం కంచె దాటవు. నిన్న కాక మొన్న సుబ్బయ్య గాడికి తక్కువ డబ్బులిచ్చి ఏడ్పించాడు. వాడు నక్క తెలివి గలవాడు. కాస్త జాగ్రత్తగా ఉండు నాయనా. భద్రయ్య నవ్వుతూ, నాకెందుకు మోసం చేస్తాడు? నేను ఏళ్ల తరబడి వాడికే ఇస్తున్నానుగా. వాడికి నా మీద నమ్మకం ఉంది. నా పాలు ఎలాంటివో వాడికి బాగా తెలుసు. నేను వెళ్ళొస్తాను. భద్రయ్య 2 కుండల నిండా పాలు తీసుకుని ఎడ్ల బండి మీద పక్క ఊరికి బయలుదేరాడు. కోటయ్య ఒక పెద్ద బకెట్లో నీళ్లు తీసుకుని పాలల్లో కలపడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని భార్య సావిత్రి డబ్బులు లెక్క పెడుతూ, ఏమండి, ఈ రోజు కూడా ఆ భద్రయ్యగడు పాలు తెస్తున్నాడా? వాడు మహా అమాయకుడు. వాడి పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఈ రోజు వాడి పాలల్లో 3 వంతుల నీళ్లు కలిపి అమ్మితే మనకు లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. నాకు ఆ పట్నం వెళ్లి కెంపుల హారం కొనాలి. మొన్న సర్పంచ్ భార్య ఉందే, నా ముందే తన నగలు చూపించి కూలుకుతోంది. నా బుర్ర కాలిపోతోంది. కోటయ్య కుటిలంగా నవ్వుతూ, అదేనా నా పథకం కూడా. వాడొస్తే ఈ రోజు వాడికి ఒక నాటకం చూపిస్తాను. వాడి దగ్గర పాల్గొనేటప్పుడు నా దగ్గర ఉన్న పెద్ద గిన్నె వాడతాను. ఆ గిన్నె అడుగున నేను ముందుగానే 2 చెంబుల నీళ్లు పోసి ఉంచుతాను. వాడు పాలు పోయగానే అన్ని కలిసిపోతాయి. అప్పుడు నేను పాలు పలచగా ఉన్నాయని నెపం పెట్టి ధర సగానికి సగం కోసేస్తాను. వాడికి ఏం అర్థం కాదు. పైగా వాడే తప్పు చేసినట్లు మనం వాడిని నమ్మించాలి. అబ్బబ్బబ్బా, మీ తెలివికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. మీ పొరలో ఎంత కల్మషం దాచుకుని పైకి ఎంత నటిస్తారో కదా. వాడొచ్చే సమయం అయింది. ముందు ఆ నీళ్లు పోసి గిన్నె సిద్ధం చెయ్యండి. నా కెంపుల హారం కళ్ళ ముందు కనిపిస్తోంది నాకు. భద్రయ్య పాలు తీసుకుని కోటయ్య కొట్టు ముందు ఆగుతాడు. కోటయ్య ఎదురెళ్లి నవ్వుతూ పలకరిస్తాడు. సావిత్రి కూడా దొంగ నవ్వు నవ్వింది. రా భద్రయ్య బావా, ఏంటి రోజు రావడం కొంచెం ఆలస్యమైనట్టుందే. పాలు తెచ్చావా? మా సావిత్రి నీకోసమే ఎదురు చూస్తోంది. నీ పాలు రాకుండా మా దుకాణంలో బోని కూడా అవ్వదు బావో. భద్రయ్య అమాయకంగా, అవునా కోటయ్య గారు, ఎడ్లు కాస్త నెమ్మదిగా నడిచాయి, అందుకే ఆలస్యం. మా లక్ష్మి ఈ రోజు 2 కుండల పాలిచ్చింది. మీ కొట్టికిద్దామని తెచ్చాను. ఇవిగో స్వచ్ఛమైన పాలు, రసగుల్ల లాంటి తీయనైన పాలు బాబు. కోటయ్య తన ముందున్న పెద్ద గిన్నెని చూపిస్తూ, సరే బావా, ఈ కొండలో ఉన్న పాలు నా గిన్నెలో పోయి తోకం చూసి డబ్బులు ఇస్తాను. నిన్నటి ధర ఇస్తానులే, నీకోసమని. నువ్వు నా ఆత్మీయుడివి కదా. భద్రయ్య కుండలోని పాలను కోటయ్య గిన్నెలో పోస్తాడు. పాలు పోయగానే గిన్నె అడుగునున్న నీళ్ల వల్ల పాలు బాగా పలచబడిపోతాయి. ఏంటి భద్రయ్య బావా ఇది? నేను నీ పాలు స్వచ్ఛంగా ఉంటాయని ఎంతో నమ్మాను. ఏళ్ల తరబడి నీకు మంచి ధర ఇస్తున్నాను, కానీ పాలు చూడు ఎంత పలచగా ఉన్నాయో, నేలలా పారిపోతున్నాయి. మా ఇంట్లో బావి నీళ్లు కూడా ఎంతకంటే చిక్కగా ఉంటాయి. నువ్వు పాలలో నీళ్లు కలిపి తెచ్చావా ఏమిటి? ఎంత ద్రోహం చేస్తావా బావా? అయ్యో దేవుడా, నేను నీళ్లు కలపడం ఏంటి కోటయ్య గారు? నేనెప్పుడూ అలాంటి పాపం చెయ్యను.
నా గోమాత సాక్షిగా నేను పాలలో చుక్క నీరు కూడా కలపలేదు. నా లక్ష్మి పాలు నీళ్ళలో ఉండడం ఏమిటి? పాలెందుకు పలచబడ్డాయో నాకు అర్థం కావడం లేదు బాబు. తప్పైతే నాది కాదు. సావిత్రి మధ్యలో కల్పించుకుని కోపంగా అరుస్తూ, కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అబద్ధాలాడతావా? మా వ్యాపారం దెబ్బతీయాలని చూస్తున్నావా? ఇలాంటి నీళ్ల పాలు తాగితే జనాలు మా మీద ఉమ్మి వేస్తారు. పాలు పల్చగా ఉన్నందుకు నేను నీకు సగం ధర మాత్రమే ఇస్తాను. నీకిట్టం ఉంటే తీసుకో, లేకపోతే నీ పాలు పారబోసుకో. భద్రయ్య ఏడుస్తూ చేతులు జోడించి, అయ్యో తల్లి, అలా అనకండి. నేను అబద్ధం చెప్పడం లేదు. సగం ధరిస్తే నేను నా కుటుంబానికి ఏమి తిండి పెట్టాలి? దయచేసి పూర్తి ధర ఇవ్వండి. నేను మోసం చేయలేదు తల్లి. నా నిజాయితీని అనుమానించకండి. కోటయ్య జోబుల నుండి కొన్ని నాణాలు తీసి భద్రయ్య చేతిలో పెడుతూ, ఎంత నా దగ్గర ఉన్నవి భద్రయ్య? నీ పాలు అంతంత మాత్రమే ఉన్నాయి. నువ్వు నన్ను మోసం చేయాలని చూసావు. దానికి నేను ఊళ్ళో పంచాయతీ పెట్టొచ్చు, కానీ నీ పరువు తీయడం ఎందుకని వదిలేస్తున్నాను. అందుకే ఈ శిక్ష. తీసుకో, ఇక వెళ్ళు. భద్రయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఏమీ అనలేక తలదించుకొని డబ్బులు తీసుకుని ఇంటికొస్తాడు. కోటయ్య సావిత్రి లోపలికెళ్లి పకపక నవ్వుకుంటారు. భద్రయ్య ఇంటికి చేరుకుంటాడు. అతని ముఖం విచారంగా ఉంది. పార్వతి మరియు ఆమె స్నేహితురాలు కమల అరుగు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. భద్రయ్యని చూడగానే ఇద్దరికీ అనుమానం వస్తుంది. ఏవండి, ఎందుకలా పాలిపోయిన ముఖం వేసుకుని వచ్చారు? పాలెవరూ కొనలేదా? ఏమైంది? మీకు ఒంట్లో ఏవైనా బాగాలేదా? భద్రయ్య చేతిలో ఉన్న సగం డబ్బులు చూపిస్తూ పసిపిల్లాళ్లా ఏడుస్తూ, పాలు కొన్నాడు పార్వతి, కానీ వాడు పాలలో నేను నీళ్లు కలిపానని నెపం పెట్టి సగం ధర మాత్రమే ఇచ్చాడు. డబ్బులు పోయినా నాకంత బాధ ఉండేది కాదు పార్వతి. కానీ వాడు మన లక్ష్మి ఇచ్చిన పాలను కల్తీ అన్నాడు. మన గోమాతను అవమానించాడు. మన నిజాయితీ మీద మచ్చపడింది పార్వతి. నాకెందుకు ఈ పాలు అలా పలచబడ్డాయో అర్థం కాలేదు. వాడు కళ్ళ ముందే చూపించాడు. నేను నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది. కమల కోపంగా చేతులూపుతూ గట్టిగా అరుస్తూ, ఏంటండి మీరనేది? నేను రోజు చూస్తున్నాను కదా మీ పాలు ఎంత చిక్కగా ఉంటాయో. ఆ కోటయ్య గడు పెద్ద మోసగాడు. పక్క ఊరి వాళ్ళను కడిగితే ఆ మురికంతా వాడికి అంటుకుంటుంది. వాడి గిన్నెలో ముందే నీళ్లు పోసించి మిమ్మల్ని మోసం చేసుంటాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నేనిప్పుడే వెళ్లి వాడి కొట్టులో ఉన్న కుండలన్నీ పగలగొట్టి వాడి తల మీద ఆ నీళ్ల బకెట్ ని బోర్లిస్తాను. పదండి పార్వతి, మన ఊరి సత్తా ఏంటో ఆ దొంగగాడికి చూపిద్దాం. అంజమ్మ లోపల నుండి వస్తూ, ఆగు కమల, కోపంతో వెళితే పనవ్వదు తల్లి. కోపం ఎప్పుడు ముందు నడుస్తుంది, బుద్ధి వెనకబడుతుంది. వాడు కొట్టు పెట్టుకున్న పెద్ద వ్యాపారి. వాడి దగ్గర 4 మనుషులుంటారు. మీరు వెళ్లి అరిస్తే భద్రయ్యే పాలల్లో నీళ్లు కలిపి దౌర్జన్యం చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేస్తాడు. మన పేదవాళ్ళం తల్లి. వాడి పలుకుబడి ముందు మన నిజాయితీ నిలబడదు. కమల పుసలు కొడుతూ, అంటే ఏంటత్తయ్యా? ఆ దొంగగాడు మన భద్రయ్య బావ కంట్లో నీళ్లు తెప్పిస్తే మన గాజులు తొడుక్కొని కూర్చోవాలా ఏంటి? వాడు మన పరువు తీశాడు. వాడికి బుద్ధి చెప్పాల్సిందే. అత్తయ్య చెప్పింది నిజమే కమల. వాడు మన పాలల్లో నీళ్లు కలిపామని ఊరంతా ప్రచారం చేస్తే ఇక ముందు మన పాలు ఎవరూ కొనరు. మనం పల్లెటూరి వాళ్ళం, అమాయకులమని వాడికి తెలుసు. అందుకే ఇలా ఆడుకున్నాడు. వాడికి వాడి భాషలోనే సమాధానం చెప్పాలి. కత్తిని కత్తితోనే కొయ్యాలి. మోసాన్ని తెలివితోనే కొట్టాలి. భద్రయ్య బాధగా, నా వల్ల కాదు పార్వతి. నాకెలాంటి తెలివితేటలు లేవు. నా మనసంతా చేదుగా ఉంది. నేనింకా ఆ ఊరికి పాలు తీసుకెళ్లను. కావాలంటే మనం మన లక్ష్మిని వేరే ఊరి వాళ్లకు అమ్మేద్దాం. రోజు ఇలా అవమానం భరించే కన్నా అదే మేలు. నా బిడ్డలాంటి లక్ష్మికి నా చేతుల మీదుగా అవమానం జరగడం నేను చూడలేను. అలా అనకండి. లక్ష్మి మనకు బిడ్డ లాంటిది. కష్టం వచ్చిందని కన్నబిడ్డను ఎవరైనా అమ్ముకుంటారా? నిజాయితీకి మచ్చ తెచ్చే హక్కు ఆ కోటయ్య గాడికి ఎవరిచ్చారు? వాడు మనల్ని అమాయకులం అనుకుంటున్నాడు. ఆ అమాయకత్వమే మన ఆయుధం కావాలి. వాడెలా మోసం చేశాడో అదే మోసంతో వాడి గుట్టు రట్టు చేస్తాను. వాడు నా భర్త కంట్లో నీళ్లు తెప్పించాడు కదా, రేపు వాడి ఏడుపుతో ఊరంతా దద్దరిల్లిపోవాలి. కమల, నువ్వు కూడా రేపు నాతో పాటు రావాలి. కమల ఉత్సాహంగా, నేను సిద్ధం పార్వతి. ఎలా వాడి ఆట కట్టిస్తావో చెప్పు. నేను వాడి పిలక పట్టుకుని ఊరంతా తిప్పుతాను. పార్వతి చిరునవ్వుతో, పిలక పట్టుకోవడం కాదే కమల, వాడి పరువు తీసి వాడి చేతే మన డబ్బులు కక్కించాలి. నేను పైకి అమాయకురాలిని కావచ్చు, కాని మన గడప మీద పడ్డ మచ్చను తుడిపేయకపోతే నా పేరు పార్వతినే కాదు. మన పథకం ఇదిగో. పార్వతి కమల మరియు అంజమ్మల చెవిలో తన పథకం గుసగుసగా చెబుతుంది. ముగ్గురు విన్నాక ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. అంజమ్మ ఆనందంగా పార్వతి భుజం తడుతుంది. భద్రయ్య అమాయకంగా తల కోక్కుంటూ,
ఏంటే మీ గుసగుసలు? నన్ను కూడా చెప్పనివ్వరా? వాడు కోటయ్య పార్వతి. ఏదైనా గొడవ అయితే మనకే ప్రమాదం. పార్వతి నవ్వుతూ, మీకెందుకండి ఇవన్నీ? మీరు రేపు పొద్దున్నే లేచి పాలు పితికి నా చేతికివ్వండి చాలు. మీ లక్ష్మి పరువు నేను నిలబెడతాను. మిగతాది ఈ అమాయకపు భార్య చూసుకుంటుంది. ఉమ్, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. తర్వాత రోజు ఉదయం కోటయ్య కొట్టు ముందు జనం కోలాహలంగా ఉన్నారు. కోటయ్య, సావిత్రి తమ వ్యాపారంలో మునిగిపోయున్నారు. అప్పుడే కమల, పార్వతి కలిసి వస్తారు. పార్వతి చేతిలో 2 కుండల పాలున్నాయి. ఆమె పైకి చాలా అమాయకంగా భయపడుతున్నట్లు బిక్కుబిక్కుమంటూ నటిస్తూ వస్తుంది. సావిత్రి ఆమెను దూరం నుండే చూసి వెటకారంగా నవ్వుతుంది. సావిత్రి గర్వంగా, ఎగతాళిగా, ఏమండి, అడు చూడండి, ఈ రోజు ఆ భద్రయ్య గడు ముఖం చెల్లక తన పెళ్ళాన్ని పంపినట్లున్నాడు. ఏమే పార్వతి, నీ మొగుడు పాలల్లో నీళ్లు కలిపి దొరికిపోయాడని పారిపోయాడా? వాడికి చేత కాదు కదా వ్యాపారం చేయడం. అసలు మీలాంటి వాళ్ళను ఈ ఊర్లోకి రానివ్వకూడదు. అయ్యో సావిత్రి గారు, అలా అనకండి తల్లి. మా ఆయన నిజంగానే చాలా అమాయకుడు. మీ ఆయనకు చేతలేనంత దొంగతనం. అదేనండి నా ఉద్దేశం. మీ ఆయనకు ఉన్నన్ని తెలివితేటలు మా ఆయనకు లేవు కదా. మీ ఆయన చేతులు పెడితే రాళ్ళు కూడా రత్నాలవుతాయని ఊర్లో జనం అనుకుంటున్నారు తల్లి. నేను మీలాంటి తెలివైన వాళ్ళని చూసి ఎంతో నేర్చుకోవాలి. సావిత్రికి ఆ వెటకారం అర్థం కాక తనను పొగుడుతోంది అనుకొని గర్వంగా, అవునే, మా ఆయన తెలివి అలాంటిది. వ్యాపారం అంటే ఎలా చేయాలో మా ఆయనని చూసి నేర్చుకోవాలి. ఏది ముట్టుకున్నా బంగారమే మాకు. మరి నా గురించి ఏమనుకుంటున్నారు మీ ఊర్లో జనం? నా గురించి కూడా మాట్లాడుకుంటున్నారా? పార్వతి మరింత అమాయకపు ముఖం పెట్టి, అబ్బో, మీ గురించా? మీరసలు ఆడవారే కాదు సావిత్రి గారు. మిమ్మల్ని అపరకాళిక అంటారు. మీ మెడలో ఉన్న ఈ నగలు, ఆ గొలుసులు చూస్తే ఎవరిదో గొంతు కోసి అదేనండి, ఎవరి దగ్గరో కష్టపడి సంపాదించినట్లు మెరిసిపోతున్నాయి తల్లి. మీరే ఆ దేవుడికి కూడా అప్పిచ్చేంత గొప్ప వాళ్ళని మా నమ్మకం. కమల వెనక నిలబడి నవ్వు ఆపుకుంటూ, అవునవునవును, ఆ మెరుపు మామూలు మెరుపు కాదు, మోసపు మెరుపు. వీళ్ళ కకృతి తగలయ్యా. ఏంటమ్మా పార్వతి, నువ్వొచ్చావా? పాలు తెచ్చావా? నిన్న మీ ఆయన పాలలో నీళ్లు కలిపి నా దగ్గరే బొక్కయ్యాడు. ఈ రోజైనా స్వచ్ఛమైన పాలు తెచ్చావా లేదా? లేకపోతే మళ్ళీ నా దగ్గర అడ్డంగా దొరికిపోతావు సుమా. మళ్ళీ జనం ముందు నీ పరువు పోతుంది. అయ్యో కోటయ్య గారు, నిన్న మా ఆయన చేసిన తప్పుకు నన్ను క్షమించండి. నేను అతన్ని రాత్రంతా కోపడ్డాను. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ పాలల్లో నీళ్లు కలిపి అమ్మే కోటయ్య గారితో పెట్టుకోకూడదని గట్టిగా మందలించాను. అదేనండి నా ఉద్దేశం. మీ దగ్గర నిజాయితీగా ఉండాలి అని చెప్పాను. ఈరోజు ఏకంగా నేను మా ఆవుకి నీళ్లు కూడా తాగించకుండా స్వచ్ఛమైన పాలు పితుకుతామని చెప్పాను. ఈ పాలు అమృతంలాగా ఉంటాయి. దయచేసి మీరు పూర్తి ధర ఇవ్వండి. ముందా పాలు పోయి నేను చూసి చెబుతాను నీళ్లున్నాయో లేదో. మీరు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. కోటయ్య లోపల నవ్వుకుంటూ తన పెద్ద గిన్నెను చూపిస్తూ, సరే సరే, ముందు ఆ కుండలోని పాలు నా గిన్నెలోపై నేను చూసి నిర్ణయిస్తాను. కోటయ్య ముందే ఆ గిన్నెలో ఎప్పట్లాగే 2 చెంచాల నీళ్లు కలిపి ఉంచుతాడు. ఈసారి పార్వతికి బుద్ధి చెప్పాలని ఇంకా ఎక్కువ నీళ్లు పోశాడు. పార్వతి గిన్నెలోకి పాలు పోయడానికి ముందుకొచ్చి సగం పోసాక ఆగిపోయి, కోటయ్య గారు, ఒక్క నిమిషం, నాకొక చిన్న అనుమానం. మా ఆయన నాకు కొలతల్లో మోసం జరుగుతుందేమో అని భయపడుతున్నాడు. నాకేమో చదువు రాదు, లెక్కలు తెలియవు. మా ఆవు నిన్న 2 కుండల పాలిచ్చింది. ఈ రోజు కూడా 2 కుండలే ఇచ్చింది. కానీ మీ గిన్నెలో పోస్తే తక్కువ వస్తుందేమోనని నాకు భయం. నా భయాన్ని తీర్చండి బాబు. మీలాంటి ధర్మప్రభువులు నా అనుమానం తీర్చాలి. అదేంటమ్మా, నా గిన్నె ధర్మ గిన్నె. ఇందులో పోస్తే ఖచ్చితమైన లెక్క వస్తుంది. నీకెందుకు అనుమానమా? నేను పల్లెటూరి వాడిని, మోసం చేయను. ఆ భగవంతుడి మీద ప్రమాణంగా నేను నీతిగా వ్యాపారం చేస్తున్నాను. కమల ముందుకొచ్చి గట్టిగా, ఏమయ్య కోటయ్యో, ఆ పిల్ల అమాయకురాలని ఏదేదో చెబుతున్నావు. ఆ పిల్లది పసి మనసు. ఆమెకి లెక్కలు తెలియకపోవచ్చేమో గాని నాకు తెలుసు. నువ్వు పాలు కొలవడానికి ఏ కొల పాత్ర వాడతావు ఒకసారి చూపించు. కోటయ్య తన దగ్గరున్న ఒక చిన్న లోటాను చూపిస్తూ, ఇదిగో ఏ లోటాతో కొలుస్తాను. అంతే కదా లెక్క. నా లెక్కలో ఎక్కడా తప్పు ఉండదు. అయితే కోటయ్య గారు, నాదొక చిన్న విన్నపం. నేను నా పాలను మీ గిన్నెలో పోయాను. మీరు మీ లోటాతోని నేరుగా నా కుండల నుండి పాలు ముంచి కొలవండి. అప్పుడు 10 లోటాలు వస్తే నేను పూర్తి ధర తీసుకుంటాను. నాకెలాంటి అనుమానం ఉండదు. నా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మా ఆయన నన్ను ఇంటికి రానివ్వడు బాబు. ఏవే,
మా కొట్టుకొచ్చి మమ్మల్ని శాసిస్తావా? నీకిష్టం ఉంటే మా పద్ధతి ప్రకారం మా గిన్నెలో పోయి, లేకపోతే నీ పాలు పట్టుకుని ఇంటికి పో. మాకు నీ పాలు అవసరం లేదు. మా కొట్టుకొచ్చి మీ రూల్సే పెడతావా? మీ పాలు లేకపోతే మాకు వ్యాపారం ఏమి ఆగిపోదు. కమల గట్టిగా కేకలేస్తూ, అరే ఏంటి సావిత్రి నీ గొడవ? ఆ పిల్ల అడిగింది న్యాయమే కదా. నీ లోటాతో కొలవడానికి మీకు వచ్చిన కట్టమేంటి? మీ గిన్నెలో పాలు ఎందుకు పోయాలి? ఆ గిన్నెలో ఏదో మాయ ఉండే ఉంటుంది. ఊరి చెల్లారా, చూడండి వీళ్ళ మోసం. గిన్నెలో పోస్తేనే కొంటారట. లోటాతో కొలిస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏమిటంట? ఊరి జనమంతా కుమికూడి, అవును అవునవును, లోటాతోనే కొలవమనండి. ఆ పిల్ల అడిగిన దాంట్లో తప్పులేదు. వాళ్ళ కుండల నుండి కొలిస్తే మీకేం సమస్య కోటయ్య అని గట్టిగా అరుస్తారు. కోటయ్యకు చెమటలు పడతాయి. తన గిన్నెలో నీళ్లు ఉన్నాయన్న విషయం బయటపడితే పరువు పోతుందని భయపడతాడు. కోటయ్య నత్తిగా తడబడుతూ జనం కేకలు భరించలేక, అది కాదమ్మా, సరే నీ ఇష్టంలే. నీ గోలేందో నువ్వే చూసుకో. నేను నీ కుండలో నుంచే లోటాతో కొలుస్తాను. తన లోటాను పార్వతి కుండలోకి ముంచుతాడు. ఆగండి కోటయ్య గారు, మీరు నా కుండలో పాలు కొలవద్దు. నా కుండ సంగతి తర్వాత. ముందు మీరు మీ ముందు పెట్టిన మీ ఈ పెద్ద గిన్నెలో ఉన్న పాలు కొలవండి. కోటయ్య ఉలికిపడి వణుకుతూ వెనక్కి తగ్గుతూ, నా గిన్నెలోనా? ఎందుకో? అందులో ఏముంది? అందులో పాలు లేవు, ఖాళీ గిన్నెదే. నేనెందుకు కొలవాలి? పార్వతి నవ్వుతూ అందరికీ వినపడేలా గట్టిగా, ఖాళీ గిన్నెనా? అయితే రండి చెన్నెలారా, ఒకసారి కోటయ్య గారి ధర్మ గిన్నెలో ఏముందో చూద్దాం. పాలు పోయ ఆ గిన్నెలో ఏముందో అందరికీ తెలియాలి. పార్వతి ఆ పెద్ద గిన్నెను పైకెత్తి అందరికీ చూపిస్తుంది. అందులో అడుగున సగానికి పైగా నీళ్లుంటాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కోటయ్య సావిత్రి ముఖాలు పాలిపోతాయి. దొంగ పట్టుబడ్డాడు చూసారా జన్లారా? వీడి గిన్నె అడుగున ముందే నీళ్లు దాచిపెట్టాడు. ఎవరైనా రైతులు పాలు పోయగానే ఆ నీళ్లు పాలలో కలిసిపోయి పలచగా అవుతాయి. అప్పుడు పాలలో నీళ్లు కలిపారని అమాయకపు రైతులను నిందించి సగం ధరకి పాలు లాక్కుంటున్నాడు. వీడు పచ్చి మోసగాడు. వీడి వ్యాపారమంతా మోసమే. ఊరి జనమంతా ఒక్కసారిగా కోటయ్యను తిట్టడం మొదలు పెడతారు. జనం మీదకొస్తారు. కోటయ్య సావిత్రి అవమానంతో భయంతో వణికిపోతూ తలదించుకుంటారు. పార్వతి కోపంగా గంభీరంగా ఒక దేవతలా కోటయ్య ముందుకొచ్చి, ఏమయ్యా కోటయ్య గారు, మా ఆయన లాంటి అమాయకపు రైతులను చూసి మీరు భలే ఆడుకున్నారు కదూ. ఆయనకు చదువు రాకపోయినా నిజాయితీగా బ్రతుకుతున్నాడు. నా గోమాత సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేసి పాలు అమ్ముతున్నాడు. మీలాంటి మోసగాళ్లకు ఆ నిజాయితీ విలువ ఏం తెలుస్తుంది? నేను అమాయకురాలిలా కనిపించి ఉండొచ్చేమో కాని, నా భర్త అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని మీరు ఆడుకుని ఉండొచ్చేమో కాని, నా భర్త కంట్లో నీళ్ళొస్తే నేను ఖాళీగా మారుతాను. మీకు బుద్ధి చెప్పేదాకా నిద్రపోను. సావిత్రి ఏడుస్తూ తల పట్టుకుని పార్వతి కాళ్ళ మీద పడుతూ, మమ్మల్ని క్షమించ పార్వతి తల్లి. కకృతి పడి ఈ మోసాలకు ఒడిగట్టాము. నా నగల పిచ్చి వల్లే మా ఆయన ఇలా చేశాడు. ఇంకెప్పుడు ఇలా చేయము. మమ్మల్ని ఊరి జనం ముందు కొట్టకండి. మా పరువు పోయింది. మా కొట్టు మూసేస్తారు. మమ్మల్ని క్షమించు. పార్వతి గట్టిగా నిలదీస్తూ, పరువు ముఖ్యం కాదు సావిత్రి గారు, నిజాయితీ ముఖ్యం. ఎదుటివాడి కష్టం తిని బ్రతికేది పరువు కాదు, పాపం. నిన్న మా ఆయనకు మీరు బాకీ పడ్డ డబ్బులు, ఈనాటి పాలకు పూర్తి డబ్బులు కలిపి ఇప్పుడే ఇవ్వండి. అలాగే ఊర్లో ఎవరెవరికి ఎలా మోసం చేశారో వాళ్ళందరికీ కూడా డబ్బులు తిరిగిచ్చేయండి. లేకపోతే ఊరి జనం మీకు తగిన శాస్తి చేస్తారు. వ్యాపారం అంటే నమ్మకం, మోసం కాదు. ఈ అమాయకపు భార్య దెబ్బేంటో ఇప్పుడు తెలిసింది కదా. కోటయ్య చేతులు వణుకుతూ ఉండగా లోపలికెళ్లి తన పెట్టెలో ఉన్న డబ్బులు మొత్తం తెచ్చి పార్వతి చేతిలో పెడతాడు. జనమంతా పార్వతి తెలివికి జేజేలు పలుకుతారు. ఆడపులి లాంటి భార్య దొరికింది భద్రయ్యకు అని మెచ్చుకుంటారు. శభాష్ నా కోడరా, నువ్వు అమాయకురాలివే కావచ్చు కానీ సమయానికి ఎలా బుద్ధి చెప్పాలో, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు బాగా తెలుసు. నీలాంటి కోడలున్న ఇంట్లో అన్యాయం జరగదు. ఆ లక్ష్మికి ఎలాంటి అవమానం జరగదు. పద ఇంటికెళదాం. మన భద్రయ్య నీకోసం, తన గోమాత పరువు నిలబెట్టిన నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కమల నవ్వుతూ సావిత్రి వైపు చూసి, ఇక నుండి ఎవరైనా ఈ ఊర్లో రైతులను మోసం చెయ్యాలని చూస్తే మన పార్వతి తెలివి గుర్తుకు రావాలి. ఆ మైకపు భార్య అనుకుంటే అసలుకే మోసం వస్తుంది. పులిలా పంజా విసురుతుంది. విన్నావా సావిత్రి? పార్వతి, కమల, అంజమ్మ సంతోషంగా నవ్వుకుంటూ ఇంటివైపు నడుస్తారు. ఊరి జనం కోటయ్యను మళ్లీ ఇలా మోసం చేస్తే ఊరు నుండి గెంటేస్తామని హెచ్చరించి వెళ్లిపోతారు. భద్రయ్య వాళ్ల కోసం ఇంటి ముందు లక్ష్మి ఆశగా ఎదురు చూస్తూ నిలబడుంటారు. పార్వతి గర్వంగా వెళ్లి ఆ డబ్బులను భద్రయ్య చేతిలో పెడుతుంది. భద్రయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. లక్ష్మి అరిచిన శబ్దం ఆ ఊరంతా శుభప్రదంగా వినబడుతుంది. అమాయకత్వంగా ఉండడం తప్పు కాదు.
కానీ మోసాన్ని ఎదిరించడానికి సమయానికి తెలివిని ప్రదర్శించడం చాలా అవసరం. కల్మషం లేని మనసున్న వారిని, నిజాయితీని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. మోసగాళ్లకు ఏదో ఒక రూపంలో దేవుడు ఎలా బుద్ధి చెబుతాడు అన్నదే ఈ కథలోని అసలు నీతి. ఆనాటి నుండి పార్వతి పేరు తెలివైన అమాయకపు భార్యగా ఆ ఊళ్ళో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆ ఊరి పేరు రామాపురం. అక్కడ ఎటు చూసిన పాడి పంటలు, ఆవుల అరుపులు, ఎడ్ల బండ్ల చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఊరిలో గోపాల్, సీత అని దంపతులుండేవారు. గోపాలకు ఒకటే జబ్బు, అది మిఠాయిల జబ్బు. తీపి కనిపిస్తే చాలు లోకమే మర్చిపోతాడు. తెల్లవారుజామున ఆవుల అరుపులు, పక్షుల కిలకిల రావాల మధ్య గోపాల్ నిద్రలేచి తన గదిలో బట్టలు వేసుకోవడానికని ప్రయత్నిస్తున్నాడు. గోపాల్ తనలో తాను గొనుగుతూ ఆయాసపడుతూ, ఇదేమిటి, ఈ రోజు ఈ లాల్సీ గుండీలు అస్సలు పడడం లేదు. నిన్న రాత్రి పడుకునే ముందు వేసుకునేటప్పుడు బాగానే ఉంది కదా. ఒకవేళ రాత్రికి రాత్రి ఈ చొక్కా చిన్నదైపోయిందా, లేక ఈ గాలిలో ఏవైనా మార్పులు వచ్చాయా? చచ, ఎంత లాగిన గుండీ ఆ రంధ్రంలోకి వెళ్లడం లేదు. సీత తులసికోట దగ్గర దీపం పెట్టి నీళ్ల బిందెతో వస్తూ, ఏమండి, ఇంకా తయారు కాలేదా? పొలానికి వెళ్లే సమయం దాటిపోతుంది. సూర్యుడు అప్పుడే నెత్తి మీదకు వస్తున్నాడు. ఎందుకు అలా గదిలో గొనుగుతున్నారు? ఏదైనా వస్తువు పోయిందా? గోపాల్ బయటకొస్తూ, చూడు సీత, ఈ వింతలు చూడు. ఈ లాల్సీ నా మెడ దగ్గర అస్సలు పట్టడం లేదు. గాలి కూడా ఆడడం లేదు. చేతులు ఇలా పైకి ఎత్తితే చొక్కా భుజాల దగ్గర చిరిగిపోయేలా ఉంది. అసలు ఏమైందో నాకేం అర్థం కావడం లేదు. రాత్రి ఏమైనా ఎలుకలు కొరికాయా ఏమిటి? అయ్యో, అదేంటండి, బట్టలను ఎలుకలు కొరికితే చిరుగుతాయి కానీ ఇలా చిన్నవి ఎలా అవుతాయి? పోనీ అది పక్కన పెట్టి ఆ పక్కనున్న మరో కొత్త లాల్సీ వేసుకోండి. బహుశా ఇది ఉతికినప్పుడు ముడుచుకుపోయిందేమో. ఇది కూడా అంతే సీత, ఇది మరీ విడ్డూరంగా ఉంది. అల్మారాలో ఉన్న బట్టలన్నీ ఒకేసారి ఎలా బిగుతుగా అయిపోతాయి. అసలు ఈ గదిలో ఏదో మాయ జరుగుతుంది. లేకపోతే ఈ ఊరి గాలిలో ఏదైనా దోషముందా? నా ఒళ్ళు నాకే బరువుగా అనిపిస్తుంది. మాయ మన పవిత్రమైన ఇంట్లోరా? ఏమోనండి, ఈ మధ్య మీరు మిఠాయిలు తింటున్నప్పుడు ఆ రంగయ్య కొట్టు దగ్గర ఏమైనా దిష్టి పెట్టారేమో. నిన్న మీరు ఆ 6 కిలో జంతికలు, 1/2 కిలో మైసూర్ పాకు తింటున్నప్పుడు మీ ముఖం ఎంత ఉబ్బిపోయిందో గమనించారా? అంతలో పొరిగింటి సుబ్బమ్మ పెద్దమ్మ తన చేతిలో గడ్డి మోపుతో అటుగా వెళ్తూ ఆగింది. ఏమమ్మా సీతమ్మ, మీ ఆయన అప్పుడే పొలానికి బయలుదేరారా? ఏమిటి ముఖం అలా వాడిపోయింది గోపాలం? ఉదయాన్నే ఏదో యుద్ధం చేస్తున్నట్టు ఆయాస పడుతున్నావు. రండి పెద్దమ్మ, మీకు ఒక వింత విషయం చెప్పాలి. నా బట్టలు నాకు పట్టడం లేదు. రాత్రికి రాత్రే అన్ని చిన్నవైపోయాయి. నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడనే లేదు. బట్టలు వాటంతటా అవే కుంచుకుపోతాయా? సుబ్బమ్మ మోపు కింద పెట్టి, ఓరి నాయనో, ఇదేమిటి ఇలా జరిగింది? అవును నాయనా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడాగా కనిపిస్తుంది. నీ బొగ్గలు ఉబ్బిపోయాయి, మెడ కూడా కదలనంతగా లావైనట్టుంది. నీకు ఆ దేహవాపు వింత వ్యాధి సోకలేదు కదా? మా చిన్నప్పుడు ఒకరికి ఇలాగే అయ్యేది. దేహవాపు వింత వ్యాధ? అది ఎప్పుడొచ్చింది పెద్దమ్మ? అసలు దాని లక్షణాలేమిటి? అది ప్రాణాంతకమా? అది అతిగా తీపి తినే వాళ్ళకు వస్తుంది నాయనా. లోపల రక్తం అంతా గడ్డ కట్టి మనిషి లోపల గాలి నిండిపోయి ఇలాగే బట్టలు పట్టకుండా అయిపోతారట. మా తాతల కాలంలో ఒకరికి ఇలానే జరిగింది. ఆయన మొదట బట్టలు పట్టక ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఇంటి గడపలో కూడా పట్టలేదు. చివరికి ఆయన ఒక పెద్ద బంతిలా మారిపోయాడు. ఆ పైన ఏమైందో చెప్పడం నా వల్ల కాదు. గోపాల్ వణికిపోతూ, బంతిలా మారిపోవడమా? అమ్మ, నాకు భయం వేస్తుంది పెద్దమ్మ. సీత, విన్నావా పెద్దమ్మ చెప్పింది? నా శరీరం కూడా అలాగే తయారైపోతుందా? నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. విన్నానండి, నాకు చాలా భయం వేస్తుంది. అందుకేనా మీరు పొద్దున్న లేవగానే ఆ గిన్నెలో ఉన్న అరిసెలు, సున్నుండలు తింటున్నారు? ఆ తీపంతా లోపలికెళ్ళి మిమ్మల్ని ఉబ్బెత్తిగా చేస్తుందేమో. ఇప్పుడే ఆ సుబ్బమ్మ పెద్దమ్మ చెప్పినట్టు మీ ఒళ్ళు గాలి కొట్టిన సంచిలా తయారవుతుంది. అప్పుడే సీత స్నేహితురాలు లక్ష్మి అక్కడికొస్తుంది. ఏంటక్కా, అందరూ ఇక్కడ పోగయ్యారు? అన్నయ్యకేమైంది? ముఖం ఎందుకలా పాలిపోయింది? చేతులలా వింతగా ఎందుకు ఊపుతున్నారు? చూడు లక్ష్మి, గోపాలానికి బట్టలు పట్టడం లేదట. ముఖం కూడా వాచిపోయినట్టుంది. ఆ వింత వ్యాధి ఏమోనని భయపడుతున్నాను. నువ్వైనా చూడు, ఈయన నిన్నటి కంటే ఈ రోజు లావుగా కనిపిస్తున్నారా లేదా? లక్ష్మి గోపాల్ దగ్గరికెళ్లి పరీక్షగా చూస్తూ నోటి మీద చెయ్యేసుకొని, అయ్యో నిజమేనక్క, అన్నయ్య చేతులు చూడు, నిన్నటి కంటే ఈ రోజు ఇంకా లావయ్యారు. అన్నయ్య, మీరు నడుస్తుంటే ఏమైనా శబ్దం వస్తుందా? మీ కడుపులో నుండి ఏమైనా గాలిపోయిన సంచిలా బుస్సు బుస్సు అంటున్నారా? మీ అడుగులు వేస్తుంటే భూమి తడదడలాడుతోందా? శబ్దమా? అలాంటిదేమీ లేదు.
అలాంటిదేం లేదు లక్ష్మి. కానీ ఒళ్ళు మాత్రం చాలా బరువుగా అనిపిస్తుంది. నేను నిజంగానే ఉబ్బిపోతున్నానా? నా పంచ కూడా ముడి వేస్తుంటే విడిపోతుంది. నాకేదో అయిపోతుంది సీత. అవునన్నయ్య, మా ఊర్లో ఒక ఆయనకు ఇలాగే జరిగితే ఆయనకు బట్టలన్నీ చిరిగిపోయి చివరికి ఇంట్లో పట్టక బయట చెట్టు కింద పడుకునేవాడట్లే. ఆయన తిన్న తీపంతా ఆయన శరీరంలో విషంగా మారిపోయిందని వైద్యులు చెప్పారు. ఆఖరికి ఆయన గాలికి ఎగిరిపోయేంత స్థితికి వచ్చాడు. గోపాల్ తల పట్టుకుని అరుగు మీద కూర్చొని, వద్దు, నాకు అలాంటి పరిస్థితి వద్దు సీత. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? నేను మళ్ళీ పాతలా కావాలి. నేను ఇలా ఉబ్బిపోయి ఆకాశంలోకి ఎగిరిపోవాలని లేదు. నాకు నా పొలం, నా ఇల్లు కావాలి. గోపాల్ పక్కన కూర్చొని ఓదారుస్తున్నట్టు నటిస్తూ, పరిష్కారం ఒక్కటేనండి. ఆ మధ్య ఒక గొప్ప సిద్ధాంతి గారు చెప్పారు, మనిషి ఇలా ఉబ్బినప్పుడు వెంటనే ఆ విషపూరితమైన తీపి పదార్థాలను మానేయాలి. కేవలం ఆకుకూరలు, గంజి మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యుడు రాకముందే నిద్రలేచి ఊరి చుట్టూ 5 సార్లు పరిగెత్తాలి. అప్పుడే ఆ లోపలున్న ఆ గాలి చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుందట అని చెప్పారు. అప్పుడే మీరు మళ్ళీ మనిషిలా మారతారట. గోపాల్ గట్టిగా నిశ్చయించుకుని, అలాగే సీత, రేపటి నుండి కాదు, ఇప్పటి నుండే మొదలు పెడతాను. ఆ రంగయ్య మిఠాయి కొట్టు వైపు అస్సలు చూడను. ఆ వాసన వస్తే ముక్కు మూసుకుంటాను. నాకు నా ప్రాణం ముఖ్యం. ఈ రోజు నుండి నాకు గంజి మాత్రమే ఇవ్వు. మరుసటి రోజు ఉదయం నుండి గోపాల్ కఠినమైన నియమాలు మొదలుపెట్టాడు. ఊరి చుట్టూ పరిగెత్తడం, పొలంలో విపరీతంగా శ్రమించడం, కేవలం గంజి తాగడం ప్రారంభించాడు. ఇక 2వ వారం గోపాల్ మళ్ళీ అల్మారా దగ్గర నిలబడి అద్దంలో తనను తాను చూసుకుంటున్నాడు. సీతా, సీతా, త్వరగా ఇట్రా. చూడు, ఈరోజు చొక్కా కొంచెం పడుతుంది. గుండెలు కూడా పెట్టుకోగలుగుతున్నాను. కానీ ఇంకా కొంచెం మిగతాగానే ఉంది. అంటే నా శరీరంలో గాలి కొంచెం తగ్గిందన్నమాట కదా? అవునండి, ఖచ్చితంగా తగ్గింది. మీ ముఖంలో ఉన్న ఆ వింత వాపు చాలా వరకు తగ్గింది. కానీ ఇంకా ప్రమాదం పొంచే ఉంది. కొంచెం అశ్రద్ధ చేసినా మళ్ళీ ఆ వ్యాధి తిరగబెడుతుంది. లక్ష్మి అప్పుడే కుండ పట్టుకుని వస్తూ, అన్నయ్య, ఈ రోజు ముఖం కొంచెం తేటగా ఉంది. కానీ ఆ తీపి గాలి ఇంకా లోపలే ఉన్నట్టుంది. సుబ్బమ్మ పెద్దమ్మ చెప్పినట్టు ఆ చెరువు గట్టు వరకు 5 సార్లు కాదు, ఈ వారం 10 సార్లు పరిగెత్తిరండి. చెమట బాగా పట్టాలి. అలాగే లక్ష్మి, వెళ్తున్నాను. కానీ నాకు ఈ రోజు చాలా ఆకలిగా ఉంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒక్క చిన్న మిఠాయి ముక్క తింటే ఏమవుతుంది? ఆ రంగయ్య ఈ రోజు వేడివేడి జిలేబీలు వేస్తూ. సుబ్బమ్మ వెంకమ్మతో మాట్లాడుకుంటూ అటుగా వచ్చి గోపాల్ మాట విని గట్టిగా కేక వేస్తూ, వద్దు నాయనా, వద్దు. ఒక్క తీపి మొక్క లోపలికెళ్ళినా మళ్ళీ నీ శరీరం గాలి నింపిన తిత్తిలా ఉప్పిపోతుంది. అప్పుడు నిన్నే వైద్యుడు కూడా నిన్ను తాకలేడు. జాగ్రత్త. గోపాల్ భయంతో వణికిపోతూ, బాబోయ్, వద్దులే పెద్దమ్మ, నా జిలేబీ నాకొద్దు. ఆ పాకము నాకొద్దు. గంజితోనే సరిపెట్టుకుంటాను. ఈ రోజు ఇంకా ఎక్కువ దూరం పరిగెడతాను. 3 వారాల తర్వాత గోపాల్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నాడు. తిండి మీద నియంత్రణ రావడంతో ఆయన శరీరం నిజంగానే దృఢంగా మారింది. ఒకరోజు ఉదయం తన పాత పంచెలు, లాల్చీలు తీసుకుని దర్జీ రామయ్య కొట్టు దగ్గరికెళ్లాడు. కానీ అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. దర్జీ రామయ్య కొట్టు. గోపాల్ ఎవరికీ తెలియకుండా వెనక నుండి లోపలికి చూశాడు. రామయ్య గట్టిగా నవ్వుతూ, సీతమ్మ గారు, లక్ష్మమ్మ గారు, అయ్యా, ఈ వారం గోపాల్ గారి బట్టలు మళ్ళీ అసలు పాత కొలతలకు మార్చేస్తున్నారు. పోయిన వారం బాగా బిగుతుగా కుట్టమన్నారు. అంతకు ముందు వారం ఇంకా బిగుతుగా చేశారు. పాపం, ఆయనని ఎంత భయపెట్టారమ్మా. నా సూదికి ఈ మధ్య మీ ఆయన బట్టలే పనిగా మారాయి. సీత నవ్వుతూ, ఏం పర్వాలేదు రామయ్య గారు, మీ పుణ్యమా అని ఆయన మిఠాయిలు తినడం మానేశారు. ఆ వింత వ్యాధి భయంతో ఇప్పుడు ఊరంతా పరిగెడుతున్నారు. పాపం, తెల్లవారుజామునే లేచి చెమటలు కక్కేలా వ్యాయామం చేస్తున్నారు. ఆయనకు అసలు విషయం తెలియకూడదు. తెలిస్తే నా మీద కోపగించుకుంటారు. అవును రామయ్య గారు, ఆ సుబ్బమ్మ పెద్దమ్మ చెప్పిన గాలి బుడగల కథలను విని ఆయన నిజంగానే తన ఆకాశంలోకి ఎగిరిపోతారని నమ్మేశారు. మొన్న గాలి వీస్తుంటే ఇంటి కప్పు పట్టుకుని కూర్చున్నారు, ఎగిరిపోతానేమో అని. ఆ భయమే లేకపోతే ఆయన తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకునేవారు. గోపాలం ఉన్నట్టుండి వెనక నుండి గట్టిగా అరుస్తూ లోపలికొచ్చాడు. ఓహో, ఇదా మీ అసలు భాగవతం? అంటే ఆ వ్యాధి లేదు, ఆ గాలి లేదు, ఆ బంతి లేదు, అంతా మీ ఆడవాళ్ళ నాటకమేనా? రావయ్య గారు, మీరు కూడా వీళ్ళతో కలిశారా? అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. సీత భయంతో వణికిపోయింది. లక్ష్మి నోరెళ్లబెట్టింది. రామయ్య చేతిలో సూది కింద పడిపోయింది. అందరూ గోపాల్ వైపు భయంతో చూశారు. సీత కళ్ళల్లో నీళ్లతో తడబడుతూ, అది అది ఏమండి, నన్ను క్షమించండి. మీ ఆరోగ్యం కోసమే నేను ఈ చిన్న అబద్ధం ఆడాను. మీరెంత చెప్పినా వినడం లేదు, మిఠాయిలు మానేయడం లేదు. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదండి. గోపాల్ చాలాసేపు కోపంగా ముఖం పెట్టి అందర్నీ చూసి
ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. సీత, నీ తెలివితేటలు మామూలుగా లేవు కదా. నన్ను ఏకంగా గాలి బుడగం చేసేసావు. ఆ సుబ్బమ్మ పెద్దమ్మ చెప్పిన కథలు నమ్మి నేను ఎంతలో భయపడ్డానో తెలుసా? రాత్రిళ్ళు నిద్రలో కూడా నా ఒళ్ళు పగిలిపోతుందేమోనని ఉలిక్కి పడి లేచేవాడిని. బట్టలు పట్టడానికి కారణం నా ఒళ్ళు పెరగడం కాదు, ఈ రామయ్య గారి కుట్లన్నమాట. లక్ష్మి మెల్లగా నవ్వుతూ, మమ్మల్ని క్షమించండి అన్నయ్య, కానీ మీరు ఆ మిఠాయిలు తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం మాకిష్టం లేదు. ఇప్పుడు చూడండి మీరెంత అందంగా ఆరోగ్యంగా ఉన్నారో. క్షమించడం ఎందుకులే లక్ష్మి. ఈ 3 వారాల్లో నా శరీరం ఎంత తేలిగ్గా మారిందో నాకు తెలుస్తోంది. ఆయాసం పోయింది, ఉత్సాహం పెరిగింది. ఈ నాటకం ఆడకపోయి ఉండుంటే నేను ఎప్పటికీ మారేవాడిని కాదు. ఈ రోజు నేను మళ్ళీ పాత గోపాల్లా నా పెళ్లి రోజున ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అలా ఉన్నానంటే అది మీ అందరి సెలవే. సీత, నీ ప్రేమ నాకు అర్థమైంది. గోపాల్ గారు, మీరు కోపగించుకోలేదు కదా? నాకు సీతమ్మ గారు చెప్పినప్పుడు భయం వేసింది, కానీ మీ మేలు కోసమే కదా అని చేశాను. ఇకపై మీ బట్టలు ఎప్పుడు సరైన కొలతలతోనే ఉంటాయి. లేదులే రామయ్య, మీరు గొప్ప వైద్యం చేశారు. నా వ్యసనాన్ని మీ కుట్లతో నయం చేశారు. ఏ మందులు చేయలేని పనిని మీ సూది దారం చేశాయి. ఇకపై ఈ బట్టలు మీ దగ్గరకు బిగుతిగా కావాలని రావు. నేను మితంగా తిని వీటిని జాగ్రత్తగా ఉంచుకుంటాను. సుబ్బమ్మ బయట నుండి అంతా విని లోపలికొస్తూ, ఏమిటి గోపాలం, ఇక్కడే ఉన్నావా? అంతా తెలిసిపోయిందా? ఏంటి, నన్ను శిక్షిస్తావా ఏమిటి? ఆ గాలి పొడక కథ నిజమే అనుకున్నావు కదా? తెలిసిపోయింది పెద్దమ్మ, మీ తీపి గాలి కథ, ఆ ఎగిరిపోయే మనిషి కథ అన్నీ తెలిసే. కానీ ఆ అబద్ధం నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. అతి సర్వత్ర వర్జయేత్ అని ఇప్పుడే అర్థమైంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే అందం, ఆరోగ్యం అని తెలిసింది. సీత సంతోషంతో, మరి ఇప్పుడు మళ్ళీ మిఠాయిలు కావాలా? రంగయ్య కొట్టుకు వెళ్దామా? వద్దు సీత, మితంగా తింటేనే సుఖమని అర్థమైంది. నాకు ఆ గంజి రుచి ఇప్పుడు అలవాటైపోయింది. పదండి, ఈ రోజు మీ అందరికి నేనే మంచి పౌష్టికాహారం వడ్డిస్తాను. కానీ ఒక షరతు, రామయ్య గారు నా బట్టలను మళ్ళీ లోపలికి కుట్టకూడదు. ఇంకెప్పుడు నన్ను ఇలా భయపెట్టకూడదు. అలాగేలే అన్నయ్య, ఇకపై భయం వద్దు, భరోసా మాత్రమే. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. రామాపురం గ్రామంలో ఆ రోజు ఆ నవ్వుల చప్పుళ్ళు ప్రతిధ్వనించాయి. గోపాల్ తన తప్పు తెలుసుకుని జీవితాంతం క్రమశిక్షణతో మెలిగి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని నీతేంటంటే అతి సర్వత్ర వర్జయేత్ అనగా ఏ విషయంలోనైనా అతి మంచిది కాదు. ఆహారమైన ఆలోచనైనా మితంగా ఉంటేనే క్షేమం. అతిగా ఆశపడడం అనర్థాలకు దారితీస్తుంది.